హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా మహారాష్ట్ర ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్స్‌లో నాంపల్లి అనే లొకేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం చాలా కంపెనీస్ వాళ్ళు మేనేజ్మెంట్ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎస్ఎస్‌సి, అలాగే ఇంటర్, ఇంకా డిగ్రీ, ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ గూడా ఇంటర్వ్యూస్‌కైతే అటెండ్ అవ్వచ్చు. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీని గురించి కూడా మనం అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. లొకేషన్ గురించి, అలాగే క్వాలిఫికేషన్ ఏ ఫీల్డ్ వాళ్ళు ఇంటర్వ్యూకొస్తున్నారన్న దాని గురించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అలాగే వీటితో పాటు ఇంకా 2 కంపెనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హెట్రో అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు గెబ్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇది మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన కంపెనీ. జీఈబీబీఎస్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కైతే ఇంటర్వ్యూస్‌కైతే అటెండ్ అవ్వచ్చు. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. జాబ్ మేళాకు సంబంధించింది. ఇక్కడ చూడండి. మనకి ఆగస్ట్ 2 రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళా అనేది నాంపల్లిలో. ఓకే. మెగా జాబ్ మేళా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి. నిరుద్యోగ యువకు నిరుద్యోగులకు శుభవార్త. ఆగస్ట్ 2న హైదరాబాద్‌లోని నాంపల్లి రోడ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి 2:00 వరకైతే ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఏదైతే నాంపల్లి రోడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఏదైతే ఉందో అక్కడైతే మీకు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్. ఈ లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు గూగుల్‌లో రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఎంటర్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 7:00 నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి అర్లీగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి ఏ ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీస్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తున్నారు అంటే ఇక్కడ చూడండి ఫార్మా, ఇంకా ఐటీ, ఐటీఎస్, ఇంకా బ్యాంక్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్‌కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళొచ్చి మీకు మ్యాన్ పవర్ అయితే తీసుకోవడం కోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, కొన్ని కంపెనీస్ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చే జాబ్‌లు కూడా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయని చెప్పారని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని చెప్పి ఫీమేల్ క్యాండిడేట్స్ అనుకుంటారో వాళ్ళకి కూడా మంచి అవకాశం అయితే ఉంది. సో, వాళ్ళకి కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ అడిగారు. మాక్సిమం మీకు ఎంతున్నా సరిపోతుంది. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళకైతే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 8374315052 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ అది ఏమీ లేదు ఫ్రెండ్స్. మొత్తం ఫ్రీగానే ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కైతే వెళ్ళండి సరిపోతుంది. నాంపల్లిలో రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి లొకేషన్ ఉంది. అక్కడికెళ్ళిస్తే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. జాబ్ మేళకు సంబంధించింది. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు కదా! ఈ నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది గెబ్స్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి సీపీసీ సర్టిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ పాస్ అయి ఉండాలి. వాళ్ళకి సీపీసీ సర్టిఫికేట్ ఉంది అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఆ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్‌కి అయితే ఎలిజి ఆహ్, ఆహ్, అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూస్తే మనము బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే సీపీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఓన్లీ ఫ్రెషర్స్‌కి మాత్రమే అవకాశం ఉంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. కాకపోతే ఇక్కడ వచ్చేసి హై మహారాష్ట్ర
లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ మహారాష్ట్ర ఇవ్వడం జరిగింది. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేశారో sagar.nikhilji@gebs.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వర్చువల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వర్చువల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు. సో, మీరు ఈ మెయిల్ ఐడీకి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన దాని గురించి. ఓకే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఎఫ్ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. అక్కడ మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే 23 ఇంకా 24లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫార్ములేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఎఫ్ఆర్ఎండి అంటే ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. talent@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! దీనికొచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్‌లో వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఎంఫార్మసీ అని చెప్పి మెన్షన్ చేయండి. అక్కడ నుంచి మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫార్ములేషన్ టెక్నిక్స్, ల్యాబ్ ఎక్విప్‌మెంట్ అండ్ లాబొరేటరీ గైడ్‌లైన్స్ ఈస్ డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఇవి ఉంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇవి లేకపోయినా కూడా పర్లేదు. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి ఈ జాబ్ మేళా ఏదైతే నాంపల్లిలో కండక్ట్ చేస్తున్నారో జాబ్ మేళా దానికి సంబంధించి, అలాగే గిబ్స్ కంపెనీకి సంబంధించింది, అలాగే హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్.